పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ జరిగింది. 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీ అబద్ధాలు దుష్ప్రచారం మీదే ఆధారపడుతుందన్నారు. డీఎస్పీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం ఇస్తే జగన్ సర్వనాశనం చేస్తారన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక్కనే చేశాను సంక్షేమం, మనం చేయట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. ఆ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు దుష్ప్రచారాల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఏమన్నా చేసి చెప్పుకోవటంలో వెనకబడి ఉంటాం. అందుకని ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ మీటింగ్ పెట్టుకొని మనందరం కూడా చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఏదైతే పెంచుతా అన్నామో అవి ఖచ్చితంగా పెంచాం. 4,000 చేసాం, 6,000 చేసాం. ఇందాక ఒక దివ్యాంగుడు మాట్లాడాడు, గతంలో నాకు 3,000 వచ్చేది, ఇవాళ 6,000 వచ్చింది అని చెప్పారు. కొంతమందికి 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 15,000 ఇస్తున్నాం. ఈ ఇవ్వటమే కాకుండా మనం ఏప్రిల్ మాసం, మే మాసం పెన్షన్లు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కూడా కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో మనమేనమాట. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక్కనే చేశాను సంక్షేమం,